హలో అన్నయ్య తమ్ముడూల్స్ అందరికీ వెల్కమ్. చాలా రోజులైంది మళ్ళీ ఈసారి బెడ్ రాక్ ఎడిషన్ విత్ పీసీతో వచ్చా. ఇంకా ఇది పర్మనెంట్ అనుకుంటా. అంత పర్మనెంట్ అంటే ఈ దసరాలోపు వస్తాయి వీడియోలు. తర్వాత మళ్ళీ సంక్రాంతికే చూడాలి. అది కూడా నేను వరల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇది కంటిన్యూ చేస్తాను అనుకోకండి, ఆగండి. జస్ట్ అలా చూపించడానికి అంతే, అంత మించి చేయలేదు. ఈ లాస్ట్ ఇన్నర్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ చేసుకున్నాను. ఓకే, ఒకసారి వరల్డ్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, వచ్చాయండ్రా బుల్లుడా, బుల్లిబోల్డ్ అని వరల్డ్. ఓకే, ఇగోటి ఇల్లు. ఓకే, బాగుంది కదా. ఎవరి నుంచి కాపీ కొట్టాను అర్జెంట్ చెప్పండి. ఇది నేను కాపీడ్ హౌస్ అని గ్యారంటీ చెప్పగలను. కామెంట్స్లో చెప్పండి. ఓకే, మరి అంత భారీ డైలాగ్ లేతున్నాను. సబ్స్క్రైబర్స్ ఏమో రావట్లేదు. ఇప్పుడు ఎంతమంది కరెక్ట్గా 18, 13, 20 కూడా క్రాస్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఏం చేస్తాను చింటూ బాయ్, కూర్చో. ఇక్కడ ఎన్సైట్మెంట్ రూమ్ అనేది పెట్టాలనుకున్నాను, బట్ బుక్ షెల్ఫ్ అవి కావాలి కదా. దట్స్ వై ఎన్సైట్మెంట్ బుక్ కూడా బుక్ కావాలి. బుక్ కావాలంటే షుగర్ కేన్ కావాలంటే షుగర్ కేన్ ప్లాంటేషన్ జరగాలి. ఆ గదిలో ఇంకా అదంతా చెస్ట్ రూమ్ అది. ఇక్కడ ఇంకా వాటర్ వ్యూ అని చెప్పి ఇంక ఇలా బిల్డ్ చేసుకున్నాను హౌస్. కింద ఇంకో ఫ్లోర్ ఉంటుంది అబ్బా, అది నేను ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలనుకున్నాను, అందుకే టైల్స్ పెట్టేసాను, డీప్ స్లాబ్ టైల్స్. దట్స్ వై. ఓకే, ఇది షుగర్ కేన్ చెప్పాను కదా, ప్లాంటేషన్ అని చెప్పి ఒక 2 hours ముందు ప్లాన్ చేశాను. అంటే 2 hours ముందే ఆడాను. తర్వాత మళ్ళీ వీడియో కాన్సెప్ట్ నాకు బొర్రలోకి తగిలింది ఒకసారి. ఓకే, డైమండ్ ఆర్మర్ ఫుల్గా, అంటే బూట్స్ చెస్ట్లో ఉన్నాయి. ఓకే, ఎదరికి కూడా వెళ్ళొచ్చాను 2 hours ముందే. ఏది అంటే జావా ఎడిషన్ పెట్టాలనుకుంటుంటే రికార్డ్ చేస్తుంటే బగ్స్ అవుతుంటాయి ఎందుకు. అది మరి పీసీ వల్ల మోజంగ్ వల్ల అర్థం కావట్లేదు. మోజంగ్ బాబాయ్ నిన్నేం అనట్లేదు, మ్యాక్సిమం నా పీసీ వల్ల అనుకుంటా. దెబ్బే వేస్తుంది మాటలోని. ఓకే, ఇది అన్నమాట. ఫస్ట్ ఇంట్లో వెళ్ళిపోయి క్విట్ అయిపోయి కొత్త వాళ్ళు క్రియేట్ చేసుకుందాం. డోర్ ఆఫ్. ఓకే, వచ్చేసంటారు చింటూ బాయ్, పడుకో బాబాయ్ సాకాసేపు. ఓకే, సేవ్ అండ్ క్విట్. బ్యాక్ వచ్చా. కొత్త వరల్డ్, క్రియేట్ న్యూ వరల్డ్. పేరు మీరు కామెంట్స్లో చెప్పి పెట్టండి, దాన్ని పెడతాను మీకు. ఓకే, సర్వైవల్. ఓకే రానియా, క్రియేషన్ ఇదంతా లేపి. ఓకే, మొత్తానికి అయితే లేపేయా. వరల్డ్లో కూడా వచ్చేసా. ఓకే, బాగానే వచ్చింది. స్పాన్ తేడాగా, మంచి తేడాగా వచ్చింది. ఫస్ట్ లుడ్డు కొట్టేద్దాం, మళ్ళీ నైట్ అయితే నా పెండాకుడు నా శార్థం మొత్తం వచ్చేస్తారు. దట్స్ వై ఫస్ట్ వుడ్ కొట్టి టూల్స్ తయారు చేసుకొని, స్టోన్ టూల్స్ తయారు చేసుకొని వెంటనే షీప్ వేటకి వెళ్ళిపోవాలి. లేకపోతే వచ్చేస్తారు ఇంకా గ్రీన్ కలర్ బ్లూ షర్టుడు మొత్తం తేడాగా అందరూ వచ్చేస్తారు. ఆ బొక్కలు కూడా బట్టలు వేసుకోడు, ఏం కనపడద్దో కూడా అర్థం కాదు అడిగి. ఓకే, ఈ జాంబీ కూడా నయమే. కొట్టు ఈ ట్రీ ఒకటి కొట్టేసి క్రాఫ్టింగ్లో పెట్టేసుకుందాం. ఇంకా జస్ట్ 1 ట్రీ, అంటే డిఫారెస్టేషన్. మళ్ళీ ఎఫారెస్టేషన్ చేద్దాం ఇల్లు కట్టినప్పుడు. అంటే లాస్ట్ సార్ వాళ్ళు కూడా ఎఫారెస్టేషన్ మళ్ళీ చేయలేదు, చెప్పలేవు. ఓకే, కొంచెం ఇటు చూస్తే ఏముందిరా, ప్లేన్ ఏరియాస్ ఏం లేవు అసలు ఈ చుట్టుపక్కల. ఓ కొండ మధ్యలో బొక్క ఉందిరో, ఆడబెట్టాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం సరదాగా. అప్పటికి ఇప్పుడు ఈ వాయిస్ తేడాగా అయిందనమాట. మరి నేను వాయిస్ చేంజర్ వాడాలో ఈ వాయిస్తోనే పెట్టేయాలో బాగుందో లేదో మీరు కామెంట్లో చెప్పండి సార్. ఉన్న 18 మంది అయినా 18 12 అదే ఎంతమంది ఉంటే అంతమంది కొన్ని చెప్పండి. వాయిస్ బాగుంటే ఈ వాయిస్ పెడతా, బాగోపోతే వాయిస్ చేంజర్ యూజ్ చేస్తా. ఓకే,
ఇక్కడ వాటర్ దట్టు దిట్టు తిస్సు మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. నా బట్లర్ ఇంగ్లీష్ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఓకే, యావరేజ్ స్పాన్ పర్లా, వాటర్ సోర్స్ బాగానే ఉంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ అయితే పైకి వెళ్దాం. లోపల ఓర్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఐరన్ కూడా బాగానే ఉంది లోపల కేవ్లో. వెళ్దాం. ఫస్ట్ స్టోన్కి అప్డేట్ అవ్వాలి కదా. ఫస్ట్గా పరుగులుతి కొంచెం ఓకే. దిస్ బ్లాక్ jumping only in that block is jumping only in this block is equal to that block this block that block. This is the max and max అంతే. మ్యాక్స్ ఇది ఏమనుకుంటున్నారు అట్లా ఉంటుంది మనతోని. ఓకే, ఓక ప్లాంక్స్ తీసేయి, మళ్ళీ ఓక ప్లాంక్స్ని పెట్టు. క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే తీసేయి. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు? స్టిక్స్ షేడర్స్ వాళ్ళ టెక్స్టర్స్ మారిని, అంత మించి ఏమనుకో మాకండి, అర్థమైంది కదా. ఓకే, ఓక్ ప్లాంక్స్లో ఓకే. అన్నయ్య ఎవరు నువ్వు? మరీ ఓక్ ప్లాంక్స్ని పెట్టాలి కానీ దాని లోపల పురుగులు పెట్టకూడదు అయ్యా. ఎర్ర కలర్లో ఉంది, మరీ ఘోరంగా అది. అయితే ఓక్ ప్లాంక్తో ఇల్లు కట్టుకోకూడదు మనం ఇప్పుడు. అది నా స్ట్రాటజీ. ఓకే, ఇది బాగున్నట్టుంది ప్లేస్ ఇక్కడ. పర్వాలేదు, యావరేజ్. ఏ ప్లేన్సా? నో, ప్లేన్స్ అయితే అస్సలు కాదు. ఓకే, ఏముందిలే ఇంకా పడుకోవాలి. ప్లేన్స్ ఇవాళ దొరికేటట్టు లేవు. కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దాం, ప్లేన్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. చిత్తం అంటే ఏంటో కూడా తెలీదు. చిత్తం అంటే నాకు తెలిసి ఓకే అంతే. అంతకు మించి ఇంకో మీనింగ్ అసలు తెలియదు నాకు చిత్తంకి. క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ దేతో ఫస్ట్ ఏది పిక్కి వన్స్ కమియర్ పిక్కి అంతేగా సరిపోద్దు. పిక్కి ఒకటి చాలే. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ స్టోర్కి అప్డేట్ అయిపోతాం కదా. ఎప్పుడు వాడే మనం ట్రిక్కే. కొట్టు రట్నాడు కొట్టడు, నేను కొడతా. ఓకే, స్టోన్కి అయితే వచ్చేసాం రబ్బుల్లోడా. స్టోన్ తీ ఎంత రోజు ఉన్నావు చిరాకు. కానీ దట్ అంటే చిరాకు నాకు అసలు. అంటే దట్ మీద బతుకుతా, దట్ మీద చిరాకు. అదే మ్యాజిక్. మేము అందరికీ అలాగే అనిపిస్తుంది. ఓకే, స్టోన్ బాగా కొట్టేయాను. లాస్ట్ అయిపోయింది. అంటే ఇంకా ఉంది, అది తర్వాత కొడతాను. ఇంకా అర్థం తర్వాత కొడతాం అనేది కూడా డౌటే. ఈ ప్లేస్ ఇంకా అలాగే ఉంటుంది అంతే. హీరో బ్రెయిన్తో ఒకసారి ఆడేయాలి. ఓరు బాబాయ్ ఆడుతూ రిస్క్ వద్దు. హీరో బ్రెయిన్తో ఆడాలనుకుంటా, కానీ కొన్నిసార్లు క్రియేటివ్లో లేపు పాడేసాడు అయ్యా. అదేం టెక్నాలజీ అర్థం కాలేదు. మరి నేను తేడా మోడ్ డౌన్లోడ్ చేసుకున్నాను, మంచి మోడ్ డౌన్లోడ్ చేసుకున్నాను, నాకు అర్థం కాలేదు అప్పుడు. ఓకే, పికి అండ్ వేర్ ఇస్ ద స్క్వాడీ ఫన్నన్స్. ఓకే, ఫస్ట్ ఫన్నన్స్ చేసుకుందాం. ఓకే, స్వాడీ వచ్చి స్వాడ్ వచ్చింది. బోట్ ఒకటి తీసుకుందాం, ఎందుకంటే ప్లేన్ ఏరియాస్ ఇప్పుడు చెక్ చేయాలి కాబట్టి, వాటర్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకే, అంతా సెట్. క్రాఫ్టింగ్ టేబుల్ అందరూ చేతితో పగలగొడితే నేను పికేస్తో పగలగొడతా. అది నా టాలెంట్. ఓకే, మన టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఇంకా మన రంగంలోకి ఇంకా మనం దిగాల్సిందే. ఓకే, ఏది ఇందాక ఏదో కేవ్ చూసాం కదా, ఇప్పుడు అక్కడ పోదాం డైరెక్ట్గా. హలో అన్నయ్య, ఏ ప్రాంతంలో ఉన్నావు? అడవి ప్రాంతం నాకు తెలుసు. ఓకే, దిస్ అడవి ప్రాంతంలోనే ఏ ప్లేస్లో ఉందో అడగాలి, కోఆర్డినేట్స్ చెప్పమనాలి. నేను కోఆర్డినేట్స్ కూడా పెట్టుకోలేదా? సూపర్ రా అదే సూపర్ అన్నయ్య, పెట్టుకుందాం. ఆగండి. ఓకే, ఐ థింక్ ఇట్ సైడే అనుకుంటున్నాను. వేర్ ఈజ్ ఇట్? ఓకే, ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ ఉంటుంది, పక్కనే ఉంటుంది.
షీప్ దొరికింది, షీప్ దొరికింది, సచ్చింది గొర్రె. ఇది కూడా చావు. ఏ నా యాల్ది ఎక్కడున్నా చూవేయా. ఓకే, కిందకు వాటర్ జలపాతంలా కాస్తుంది. కింద మాత్రం ఐరన్ ఉంది, కాపర్ ఉంది. బాబు ఐరన్ చూడాలి, మతి పోతుంది నాకు. ఓకే, బాగా దొరుకుతుంది. ఇప్పుడు మనం అటు నుంచి జంప్ చేయాలి. మనకి ఇప్పుడు కింద మైన్ చేసాను టోపీ మనకు లేదు. ఓకే, చుట్టూ తిరిగి అటు నుంచి వెళ్ళి వాటర్లో పడిపోదాం. అది నా ప్లాన్. వచ్చాయంట్రా బుల్లోడా. ఓకే, వెనక వైపు అయితే వచ్చేసాం ఆ కేవ్కి. ఇంకా ఓకే, ఈ వాటర్లో వెళ్ళిపోతే సెట్. మా వాడు సింజువాడే అవ్వతున్నాడు. పక్కన బొమ్మలు పెట్టుకుంటాం మనం. అంటే బొమ్మలు అంటే మీరు ఏదో బొమ్మలు అనుకుంటున్నారు. ఓకే, వచ్చాయంట్రా కేవ్ కూడా వితౌట్ మాబ్స్. బాగుంది. ఇది ఐరన్, గోల్డ్. ఇది ఈ లెవెల్లో గోల్డ్ ఏంటి? అర్థమైంది. నాతో ఇంకా ఈ సిరీస్లో గట్టిగా ఆడేసుకుంటాడు అని అర్థమైంది మోచంగుడు. ఓకే, దీని పేరేంటి? ఐరన్ని తెలుగులో ఏమంటారు? ఐరన్ని తెలుగులో ఐరన్ అంటారు అంతే. తెలుగులో ఏమంటారు? కామెంట్లు చేయండి సరదాగా. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్? వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ఐరన్ ఇన్ తెలుగు? బాగానే దొరికిందప్పా. ఈ పాప ఇంకా ఉంది. సూపర్. అంతే, ఇదే ఫైనల్. అమ్మ బాగా దొరికింది. దీనిపైన 1 సెకండ్ పై ఎక్కాలంటే ఇప్పుడు మనకు బ్లాక్స్ కావాలి. లాస్ట్కి బ్లాక్స్ కొట్టేద్దాం. అంటే మనం బ్లాక్స్ అని లెక్క వేయకూడదు, స్టోన్ కొట్టాలి. స్టోన్ ఫాస్ట్గా ఎరగొట్టేద్దాం. ఓకే, స్టోన్ మొత్తం లాగేసాం ఇన్వెంటరీలో. స్టోన్. ఓకే, వచ్చాయి ఫాస్ట్గా. ఓకే, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసా? ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఓకే, పైకి ఎక్కేద్దాం. నాతో బాగా ఆడేసుకుంటున్నట్టున్నాడు. ఓకే, 2 3 చాలా బ్లాక్స్ అయిందిలే. ఓకే, వచ్చేసాను రా బుల్లోడా. చూసారా, మెల్లమెల్లలా ఆడే ఐరన్ కుక్కు రెండేనా? షెట్, ఏదో ఎక్స్పెక్ట్ అమ్మో కింద పడిపోతాను అనుకున్నా, వాటర్లోనే పడ్డా. ఇదేంటి? కాపర్ ఐరన్. సూపర్. ఐరన్ అంటే కింద కాపర్ ఉంది కదా, సేమ్ కలర్లో ఉన్నాయి. కాపర్ ఐరన్ అని డౌట్ వచ్చింది కొంచెం. ఓకే, బాబోయ్ ఇక్కడ ఘోరంగా ఉంది. కోఆర్డినేట్స్ కూడా పెట్టుకోలేదు. షిట్. ఓరి పాప, ఇక్కడ గట్టిగానే ఉంది ఐరన్ కేవ్లో. నాకు కొంత ఏమనుకున్నా, అదేంటిది అటు. షెట్, నైట్ ఎప్పుడైంది అయ్యా ఈ గ్యాప్లో? ఎండర్మ్యాన్, నువ్వు నన్ను అలా చూడకు, దాన్ని పెడతావు నీకు. ఓకే, వెళ్ళిపోయాడు ఇక్కడ దారాడు. తీసేయి. ఓకే, మొత్తం అన్నీ తీస్తాం. అది టెక్నాలజీయా? అదేందో ఐరన్. అది ఇది ఐరన్ కాదు, కాపర్. అలా ఉన్నాయా? బాగున్నావా? ఏముండి ఉండొచ్చు? అదే అంటే మీ ఊరు కేవ్ అని నాకు తెలుసు. ఓకే, అది ఎస్ ఐరన్ కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది, పట్టించుకోమాగండి. ఓకే, ఐరన్ 1 2 3 4 5 6 7 8 అంతే, 8 ఐరన్. ఇప్పుడు ఒకసారి ఇన్వెంటరీ చెక్ చేసుకుందాం. బాబోయ్ 30. ఇప్పుడు నా జీవితంలో కేవలం దొరకలేదు ఇలాగా 30 సెట్ ఐరన్ ఆర్మర్ సెట్. ఎపిసోడ్ గ్యారంటీ. ఆడు కొంచెం అక్కడ ఉన్నాడు, కొంచెం రిస్క్ గాడు. షాప్ క్రీపరా నాకు తెలుసు. ఈడొచ్చాడు మళ్ళీ ఇక్కడికి. అంటే క్రీపర్ మరి షాడస్లో ఛార్జర్ క్రీపర్లో మారింది. షాడస్ అని కాదు,
లూమినస్ డ్రీమ్స్ వైబ్రేట్ విజువల్స్. ఓకే, ఎంటర్మ్యాన్ గాడు అటు ఇటు తెలియపోతానే అనుకుంటాడు. ఫస్ట్ పైకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. పైకి వెళ్ళిపోయి బోర్డు వేసుకొని ఇంకా సీ సర్పెంట్లా వేటాడేద్దాం. సీ సర్పెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. సీ సర్పెంట్ అంటే సీలో ఉన్న మాస్టర్ అని తెలుసు. ఓరి బాబాయ్, రే 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 ప్లీజ్ రా, కష్టపడి వచ్చాను కింద పడే ఇక్కడ. బా జాంబీగాడు. అందగాళ్ళు ఆటగాళ్ళు అందరూ రావపలను వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పడవ వేసుకొని మనం ప్లేన్ ఏరియాస్ వెతుక్కోవాల్సిన పడను. ఓకే, రే 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 ఒకసారి బోట్ ఇప్పుడు వరకు స్టార్ట్ చేసినప్పుడు నేను బోట్ ఒకసారి కూడా యూజ్ అవ్వలేదు. ఇప్పుడు యూజ్ అయింది. కంట్రోల్స్ కొంచెం తేడాగా ఉన్నాయి మొబైల్ మీద. నేను స్ట్రైట్గా క్రీపర్ దగ్గర వెళ్ళిపోతున్నా. అది మన టాలెంట్. ఓకే ఓకే, ఏ లెఫ్ట్, డి ఏమో రైట్, స్ట్రైట్కి వెళ్ళడానికి డబ్ల్యూ. ఓకే, హలో. ఓకే, కదలరా, ఏదో మధ్యలో ఆగుతుంది ఇది బాట్లేదు. ఓకే, ప్లేన్. ఓకే, ప్లేన్ ఏరియాస్ ఫైనల్లీ దొరికినాయి. ఎక్కడెక్కడ ఉందనుకుంటున్నా కానీ ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ బోట్ పార్క్ చేద్దాం ఒకసారి. అబ్బా బాబా ఈ లక్కర్ అనేది ఈ వరల్డ్ సీట్స్ ఏంటో ఒకసారి గుర్తుంచుకోవాలి. నేను నెక్స్ట్ టైం కూడా సర్వైవల్ ఆడినప్పుడు దొబ్బుకొని వచ్చేద్దాం అని చెప్పి. విలేజ్ కూడా దొరికేది. చి. ఓకే, స్వాట్. ఓకే, బ్లాక్ స్వాట్. ఓకే, పరుగులు తీ, ఊరకలు తీ. రూయిటుపోట్ల విలేజ్కి అంత దగ్గరగా ఉందా? నా జీవితంలో ఎప్పుడు విలేజ్కి అంత దగ్గరలో ఉండదు చూడలే. రూయిటుపోట్ల ఒకసారి అంటే విలేజ్ దగ్గరగా ఉండలేదు. అది ఇంటి బొక్కెట్టేది. బా ఇలాంటి జనరేషన్లో ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఇంటి బొక్కెట్టేసి ఏం పీకుద్ది ఇది. సగం ఇల్లు అయిపోయింది. పాప విలేజర్ గడ అలా బతుకుతాడు ఇంట్లో. ఓకే, ఎఫిషియన్సీ 3. ఓకే, పర్లేదు. గోల్డ్ అంటే మనకంత షార్ప్నెస్, నాక్ బ్యాక్ సూపరు. ఓకే, సిల్క్ టచ్ ఉంది దానికి. బాగున్నాయి ఎన్చెంట్మెంట్స్ కూడా. తీసుకుందాం, అవసరమైనప్పుడే తీసుకుందాం, ఇప్పుడు వద్దు. ఫస్ట్ నేను స్లీప్ వేయడం బెటర్. అది బాబు దెయ్యాల కల్లోకి వచ్చేస్తారా బాబా ఇట్లా దెబ్బకి. ప్లాంక్స్ కూడా భయపెట్టేసి స్థానంకి ఎదిగిపోయినాయి. ఓకే గుడ్ మార్నింగ్. ఓకే, హెవెల్స్ ఉన్నాయి, ఫాస్ట్గా లేపేద్దాం. 1 2 3 4 5 6 7 8 అంటే 1 షాక్ వస్తుందేమో బ్రెడ్ నాకు తెలిసి. ఇప్పుడు నాకు కావాల్సిందే ఫుడ్. బటర్ఫ్లై సావు అంటే సావదు, అది మ్యాజిక్. హై విలేజర్ ఏవెత్తా మాకు. ఊరిని తేడాగా దరిద్రులారా. 6 బ్రెడ్కి 1 ఎమరాల్డ్ ఎంత రేదో తెలిసిందారా ఈ మధ్య? మీకేమో కానీ సైన్ నెంబర్ని ఇస్తాం. ఎమరాల్డ్ ఆపండి కొంచెం, దొరకట్లేదు ఈ మధ్య. వెళ్ళాలంటే కొండలు మీదకే, అంతమించి ఇంకెక్కడ దొరకట్లేదు. ఓకే, 1.5 వచ్చి వీట్. ఇప్పుడు 36 బ్రెడ్ ఎంత వస్తుందో నాకు తెలిసి వీటికి. ఏది బ్లాక్ ఆఫ్ రా ఐరన్. ఓకే, మన దగ్గర ఐరన్ ఉంది కాబట్టి బ్లాక్ ఆఫ్ రా ఐరన్ అయితే వచ్చేస్తుంది. ఏది రెసిపీ బుక్కే బెటర్. 24 వచ్చినాయి. నాకు ఇలా క్రాఫ్టింగ్ చేయడం అంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదు, రెసిపీ బుక్తోనే మొత్తం. ఓకే, చెప్పాను కదా, టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్లో నెంబర్ 1 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి నాకు. మరి ఇవ్వట్లేదు కొన్ని కారణాల వల్ల. వాళ్ళ సూర్య ఐరతో రిపేర్ అవ్వాలా, బొక్క రాగా దిక్కులేదు, మరి నీకే రివ్యూ చేయాలి అంటే చేస్తాలే. ఓకే, ఇల్లు చూసి ఎన్ని రోజులు అయిందోరా, ఈ స్ట్రక్చర్ చూసి ఎన్ని రోజులు అయిందో.
కాబుల్ స్టోన్ స్ట్రక్చర్. ఆహా, ఎంత బాగుంది. ఓకే, ఇంకా విలేజ్ పైకి ఉంది అంటే కొండల మీద ఎమరాల్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది మనకి. ట్రేడింగ్ కూడా ఈజీ అవుద్ది. సూపర్, ఈ వరల్డ్ అయితే సూపర్. ఇదే ఇంకా నా వరల్డ్. కంటిన్యూ చేయమంటారా ఆపేయమంటారా మీ ఇష్టం. ఇంకా అంటే కంటిన్యూ చేయాలని నాకు తెలుసు, బట్ ఇంకా 2 సిరీస్ అప్లోడ్ చేశా కదా, అవి మ్యాక్సిమం రిమూవ్ చేస్తాయా ఈరోజు. ఓకే, ఇది అప్లోడ్ అయిన వెంటనే ఆ 2 రిమూవ్ చేస్తాను. ఇంకా 2 వేస్ట్. ఇంకా సగం వాడి ఇంక ఉంచితే ప్రయోజనం. ప్లేలిస్ట్ నుండి కూడా తీసేస్తా. ఈ సిరీస్ కంటిన్యూ చేసుకుంటా ఇంకా. ఓకే, ఈ కేవ్లో ఐరన్ అయితే ఏం లేదు మరి. అసలు కాపర్ అనుకుంటున్నా. కింద మెరుతున్నాయి కూడా కాపరే. కింద కొందరు సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ వరకు ఫ్యూయల్ కోల్ కావాలి కాబట్టి కోల్ లాగేద్దాం. వెళ్ళిపోయింది. షిట్, పెద్ద ప్రాబ్లం అయింది. ఎలాగ కోల్ కింద జారుకుండా వెళ్ళిపోయింది. ఓకే, పైకి వెళ్తా సరిపోద్ది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇక్కడ ఏవల్సి ఉంటాయి గుర్తుంచుకుందాం. ఫుడ్ లేరు అప్పుడల్లా వచ్చేద్దాం ఫాస్ట్గా. ఏది? ఓకే, ఫర్నాన్స్ ఎక్కడ ఉంది కదా. సారీ చూడాల హాట్ బాల్. ఓకే, ఫర్నాన్స్ లేదు. వన్స్ పుట్టుదేదో రాయరన్ ఏ బెట్. యాక్చువల్లీ షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తే అవుద్ది కదా. అంటే నేను ఫస్ట్ క్లిక్ పట్టుకొని తర్వాత షిఫ్ట్ కొట్టాను అందుకే. ఓకే, ఇట్స్ లెఫ్ట్ క్లిక్. ఓకే, ఇదిగోండి. ఇది కాదు, ఎప్పుడు వచ్చే దారిలోనే వెళ్ళాలి, లేకపోతే మనకే తెలీదు. ఓకే, కొత్త దారిలో వెళ్ళాలి. ఈ వేళ నేర్చుకుంటున్నారు. అడ్డదారిలో వెళ్ళాలి కాబట్టి. ఓకే, సెలవు. ఓరే బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఓకే, ఇక్కడ కోల్ ఉంది, పీకేద్దాం. లాగేద్దాం, తాగేద్దాం. ఇక్కడ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది అయ్యా. ఓకే, సైడ్ నుంచి వస్తుంది. ఓకే, ఐసీ మ్యాగ్మా ఉందరు. ఇక్కడ కోల్ ఉంది, లేపేద్దాం. కోల్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ మధ్య తెలుస్తుంది. కోల్ ఉంటేనే జీవితం అంటేనే కోల్ ప్లస్ జీవితం ఈక్వల్ టు కోల్ జీవితం. ఇట్స్ మైనింగ్ జీవితం. దట్స్ వై దిస్ గేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మైన్క్రాఫ్ట్. దిస్ ఇస్ ద మ్యాక్స్. ఇది మ్యాక్స్. ఓకే, ఇది మ్యాక్స్. కరేపాకులు ఇది అవ్వ టీ అంతే అయిపోయింది. 3 XP వచ్చింది ఫస్ట్ నుంచి 3 XP. ఓకే, అయ్యో బాబాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ అంటున్నారు. నేను డైరెక్ట్ ఫ్యాన్స్ వాళ్ళు నాకు నారకాయలు పడతారు ఇప్పుడు. అదేంటో అర్థం కాదు గైస్. వచ్చినట్టు ప్రతి ఒక్క మాబు నానకాయలు పడతారు. అది ఫ్యాన్ బేస్ మంది. ఒకసారి కోఆర్డినేట్స్ డిస్ప్లే ఆన్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఏది గోడౌన్. ఓకే, షో కోఆర్డినేట్స్ షో డిస్ప్లేడ్. ఓకే, 2 ఆన్ చేసుకున్నాను. అది దిగ్గండి. 1 డే పొజిషన్ 200లో ఉంది. XY69 అలా ఉంది. అంటే ఇప్పుడు మనం డైమండ్స్ మైన్ చేయాల్సింది ఇంకా లోతుకి. ఎన్ని బ్లాక్స్ తవ్వాలో చాలా రిస్కే. 13 అయింది. ఆగి 13 ఐరన్. క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, బాగా చేస్తాం అన్నీ. డిస్టర్బెన్స్ ఏం చేస్తాం, అక్కడ కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. దట్స్ వై చిన్న డిస్టర్బెన్సెస్. ఓకే, చెస్ట్ ప్లేట్ తీసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ ప్లేట్, నెక్స్ట్ హెల్మెట్, నెక్స్ట్ ప్యాంటు, బూట్స్. ఓకే, వేర్ ద ప్యాంట్.
ఐ వాంట్ ఐరన్. ఐరన్ ఐ వాంట్ ఇమీడియట్లీ. ఐ వాంట్ ఐరన్ ఇమీడియట్లీ. చెప్పాను కదా బట్లర్ ఇంగ్లీష్ ఎక్కువైందని ఈ మధ్య నాకు. యాక్చువల్లీ ఇంత కష్టపడి ఎందుకు విలేజెస్ చెస్ట్లో ఎదిగితే వాళ్ళ దగ్గర 4 ఆర్మర్లు దొరుకుతాయి కదా. వద్దు, ఇవాళ నుంచి స్టీలింగ్ మానేద్దాం. సత్యం వైపు ప్రయాణిద్దాం. సత్యం అంటే ఏమో సార్ మాకు తెలియదు సత్యం అంటే. ఓకే, సత్యం అంటే న్యాయం, అంతే. తెలుగు నేర్చుకోవాలి, చాలా యూజ్ అవుద్ది. ఓకే, దిస్ ఫెలో ఫెలో కమ్ హియర్. ప్యాంట్ లేకపోతే దరిద్రంగా ఉన్నాడు అంటే ఆల్రెడీ ఉందనుకో ఆర్మర్ ప్యాంట్ అనమాట. నేను ఆ స్కెల్టన్ వాళ్ళకి కాదు, వాళ్ళగా ఏది పడితే ఇది కనపడేలా చేయను. ఆడికి ఏదో కనపడుద్ది, మొత్తానికి ఏం కనపడద్దో కూడా తెలీదు. ఇది పైన పెట్టే ఆర్మర్ అయ్యి వస్తున్నాయి. నువ్వు పెట్టే. హలో, స్ప్లిట్ ఎవరు చేయమన్నాడు నేను నిన్ను. కలిసిపోండి. అన్నయ్య వచ్చిండు. అన్నయ్య అంటున్నానంటే అదే తమ్ముడు వచ్చిండు. అందరికంట ఓకే ఏదోటి బొక్కలోది క్రాఫ్ట్ చేసుకున్నాం అదే. ఓకే, వేసుకో. ఐరన్ ఫుల్ సెట్. ఇంకా షీల్డ్ ఒకటి, బికాక్స్ ఒకటి, స్వాడ్ ఒకటి కరెక్ట్గా సరిపోతాయి. ప్రస్తుతానికి అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఐరన్ ఫామ్ ఎలాగా నేను ఇప్పుడు 4 సార్లు బిల్డ్ చేశా, బట్ ఆ 4 సార్లు ఫెయిల్ అయింది. అదే కామెడీ నాకు అర్థం కావట్లేదు. మరి ప్లేసింగ్ రాంగ్గా ఉంటున్నాయో, ప్లేస్మెంట్లు రాంగ్గా ఉంటున్నాయో, బ్లాక్స్ కింద తవ్వే రాంగ్గా ఉంటున్నాయో, మరి ఏంటి రాంగ్గా ఉంటున్నాయో నాకే తెలియట్లేదు. ఓకే, దిస్ వంకాయ పులుసులో ఐరన్ అబ్బా కరెక్ట్గా సరిపోయింది. పికాక్స్ ఇప్పుడు పికాక్స్ ఎస్ పికి యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ ఇన్ ద ఐరన్ టూల్స్. సో వాడు లేకపోయిన పర్లా పిక్కి ఉండాలి, ఎందుకంటే డైమండ్ కొట్టాలంటే పిక్కి ఉండాలి, మీతో ఓర్సుని కొట్టాలంటే పిక్కి ఉండాలి. నెదరైట్ కాదే, దాన్ని పెడతాను. ఓకే అమ్మయ్యా, ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. అసలుకి 27 వచ్చింది. నా స్టోరేజ్ కూడా బాగా పెరిగిపోద్ది. దట్స్ వై. వైబ్రేట్ విజువల్స్ బాగానే ఉన్నాయి మరి. కానీ మోజంగ్ ఈ లూమినస్ డ్రీమ్స్ వాడకూడదంటే మీరు ఓ పని చేయండి, కొంచెం ఆ రెయిన్ని చేంజ్ చేయరా. మామూలు డిఫాల్ట్ మైన్క్రాఫ్ట్ రెయిన్ లాగానే ఉంది అది, కొంచెం రెయిన్ చేంజ్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంకెంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి నా మొహాన్ని కొట్టేయండి. సన్ సెట్ కూడా అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ వీడియో ఏదైతే అది అప్పుడు కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబర్ కొట్టండి రా, దాన్ని పెడతాను రా. 20 కూడా క్రాస్ అవ్వలేదురా. ఓకే బాయ్, అంతే అయిపోయింది.